శ్రేణులు కష్టపడి నిన్ను గెలిపిస్తే నీవు ఎమ్మెల్యేగా గెలిచి నా బిడ్డకు ఎంపీ టికెట్ కావాలని మళ్ళీ 20 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్గా తీసుకొని నమ్మించి కేసీఆర్ గారిని మోసం చేయడమే కాకుండా తిన్నింటి వాసాన్ని పెట్టినట్టు కార్యకర్తలందరూ కష్టపడ్డారు. 100% కేసీఆర్ గారు ఇచ్చిన పార్టీ ఫండ్తో నువ్వు ఎమ్మెల్యేగా గెలిచినావు. కష్టకాలంలో పార్టీ వెంబడి ఉండాలి. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కరోజు కూడా ఫ్రీ లేకుండా అన్ని పదవులు అనుభవించారు. ఒక్కరోజు కూడా ఫ్రీ లేకుండా రాగానే నీ సీనియార్ని గుర్తించి ఎంపీగా, ఎమ్మెల్సీగా, 2 సార్లు ఉప ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా, మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తే ఎమ్మెల్యే చేసింది. నీకేం తక్కువ చేసింది? ఎందుకు ఇట్లా నమ్మించి మోసం పోతారు చాలామంది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎప్పుడైనా ఏ పార్టీకైనా వెళ్ళొచ్చు. ఎస్, నేను కాంగ్రెస్ పార్టీలో ముందే చెప్పినట్టు 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసిన 2009లో మహాకూటమి 4 పార్టీలు కలిసి ఉన్నా కూడా నాకు లింగాల గణపురం, రఘునాథ్పల్లి అదనంగా కలిసి రావడం, కాంగ్రెస్ పార్టీ నేను ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యే గెలిచి ఉప్పస కూడా తీరకముందే, ఎందుకంటే కసితో కడియం శ్రేణి మీద 12 ఏళ్ళ అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసం, 13 ఏళ్ళు కష్టపడి ప్రజల మధ్యలోండి ప్రజలతో ఆత్మీయతను పంచుకుంటూ కార్యకర్తలను కడుపులో పెట్టుకొని కాపాడుకోవడం వల్ల మహాకూటమి 4 పార్టీలు కలిసి ఉన్నా కూడా ఆనాడు కాంగ్రెస్ కార్యకర్తల కష్టంతో నేను గెలిచిన. అదే కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలందరూ కలిసి, రాజన్న నువ్వు రాజీనామా చేయి, అధికార పార్టీలో ఉన్నావు కదా, నువ్వు రాజీనామా చేయి, తెలంగాణ కోసం అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని కేసీఆర్ గారు పిలిపిస్తే ఆ పిలుపుని అందుకొని ప్రజల అభిష్టం మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని మళ్ళీ గణపురం నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి 11,000తో గెలిస్తే 3 రెట్లు అధికంగా 33,000 మెజార్టీతోటి టీఆర్ఎస్ పార్టీ నుండి గెలవడం జరిగింది. ఏ కాంగ్రెస్ కార్యకర్త మీద కక్ష సాధింపు కానీ, కేసులు పెట్టడం కానీ, ఇప్పటికి కూడా 15 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో నాతో పనిచేసిన వాళ్ళందరినీ కూడా కడుపులో పెట్టుకొని కాపాడడం జరిగింది. ఆ విశ్వాసాన్ని, నేను కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిననే విశ్వాసాన్ని ఎన్నడూ కూడా నేను హద్దు మీరలేదు. నాకు టికెట్ ఇచ్చి నన్ను రాజకీయ గురువుగా, ఎస్, వైఎస్ రాజశేఖర రెడ్డి ఈజ్ మై పొలిటికల్ టీచర్, రాజకీయ గురువు నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారి ప్రోత్సాహంతో వచ్చిన ఈరోజు సింబాలిక్గా దోతి కట్టుకొని కష్టమైన కూడా ఉంటున్నానంటే బికాజ్ ఆఫ్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈరోజు రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రి, హూ ఇస్ ద ఫస్ట్ డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ అంటే డాక్టర్ రాజయ్య ఇస్ డిప్యూటీ సీఎం తెలంగాణ అనే ఒక బిరుదును నాకు, పోస్టును నాకు ఇచ్చిన దేవుడు కేసీఆర్, రాజకీయ గురు వైఎస్ రాజశేఖర రెడ్డి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు చేసిన కేసీఆర్ నాకు రాజకీయంగా నన్ను ఎలువెత్తి చాటిన దేవుడు కేసీఆర్ గారు.
కడియం శ్రీహరి నీ గురువు ఎవరో చెప్పు. పిలిచి ఎన్టీ రామారావు నీకు టికెట్ ఇస్తే ఎన్నుపోటు పడుతుంది, చెప్పులు మీద వేస్తుంది. అనేక పదవులు ఇచ్చి నిన్ను అందరం ఎక్కించిన చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు పొడుస్తుంది. జీవితంలో అత్యున్నత ఉప ముఖ్యమంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు ఎంపీగా ఇచ్చినాక కేసీఆర్ గారికి వెన్నుపోటు పొడుస్తుంది. ఈరోజు రేవంత్ రెడ్డి సంకల జొత్తివి ఏమంటున్నావు? అభివృద్ధి కోసమే నేను కాంగ్రెస్ పోయినంటున్నావు కదా. వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ పార్టీ. ఒక చిన్న సామాజిక వర్గానికి సంబంధించిన బైండ్ల కులంలో నువ్వు నీ బిడ్డ ఉన్నారనుకుంటే, ఒకవేళ పిలిచి కేంద్రంలో మంత్రి పదవి ఇస్తావంటే అభివృద్ధి కోసము ఏ నిమిషమైనా కడియం శ్రేణి బీజేపీకి పోతాడు బిడ్డను తీసుకొని. ఎందుకంటే కేసీఆర్ దగ్గర నేను నా బిడ్డ కాంగ్రెస్కు పోతామని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి టికెట్ తీసుకున్న చరిత్ర కడియం శ్రీహరిది. నీకు నాకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా. నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేసినా నీ ఆట ముగిసింది కడియం. మళ్ళీ చెప్తున్నా, కాళ్ళు కింద పెట్టి, తలకాయ కింద పెట్టి, కాళ్ళు పైన పెట్టి నియోజకవర్గం మొత్తం గుండంతా రాసుకో, ఏం లేనట్టే ఉన్నది కానీ మొత్తం రాసుకోపోయి పుండు అయినా కూడా నేను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. ఇప్పుడు ఏదో నువ్వు అధికార కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేని భయపడ్డోళ్ళు, వీళ్ళు రావాల్సిన వాళ్ళు, నాయంబడోళ్ళే నీ దగ్గర ఉన్నారు. ఈ మాట అంటున్నా వాళ్ళందరూ నాకు కోవర్తలేదు నీ దగ్గర ఉన్న వాళ్ళందరూ. ఎందుకంటే పెంచి పోషించిన నేను వాళ్ళని. ఎస్, ఏ ఒక్కరు నాకు వ్యతిరేకంగా మాట్లాడాలి ఈ రోజు వరకు చూడండి. ఒక కడియం శ్రేణి తప్ప ఎవరు మాట్లాడరు నా మీద. ఎందుకంటే వాళ్ళకి ఒక్క పైసా కాదు కదా, 10 సున్నాల తర్వాత గీత పెట్టా కూడా వాళ్ళకి నేను నష్టం చేయలేదు. ఏమైనా చేస్తే మేలు చేసినా, లేకపోతే ఏం చేయకపోవచ్చు, అందరికి అందదు కదా అన్నీ. కానీ నీ లెక్క పగబట్టి పదవులు ఇవ్వకుండా, పనులు ఇవ్వకుండా తొక్కి పడేసి నకిలీ ఎన్కౌంటర్లో చంపేసి నాకు దగ్గరగా ఉన్నాడని చెప్పేసి ధర్మాపురం సర్పంచ్ రవయ్య ఓన్లీ జన్మభూమికి సహకరించకపోతే మొత్తం పోలీసులను పెట్టి జఫర్గడ్డ పోలీసులను తీసుకుపోయి గుట్టలో తీసుకుపోయి సంపుతాన్ని బెదిరేసి కొడితే ఇప్పటి వరకు సరిగ్గా నడవలేడండి. దుర్మార్గుడు. ఓన్లీ జన్మభూమి కార్యక్రమం ఆ గ్రామంకి అటెండ్ కాకపోతే సర్పంచ్గా ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక ఉదాహరణలు. అందుకనే ఆయనకు దళిత దొరాని పేరు వచ్చింది, కల్నాయక్ అని పేరు వచ్చింది. ఇది ఒక్క వరంగల్కో లేదా గణపూర్ నియోజకవర్గం కాసుమా, అభివక్త ఆంధ్రప్రదేశ్కి ఆయన చరిత్ర తెలుసు. అభివక్త ఆంధ్రప్రదేశ్లో అందరి దళితులందరి ఉసురు పోసుకున్నాడు. చివరికి ఒక మాట చాలా, అదేవిధంగా ఒక మాట ఏంటంటే, ఇదంతా సరే ఎప్పుడు బై ఎలక్షన్లు వస్తాయని ఎదురు చూసి తిరుగుతున్నాడో తెలియదు. కాలు కాలిన పిల్లి లెక్క తిరుగుతున్నాడు. తిరగని జీవితం ఎన్నడూ తిరగాలి, ఇంకా తిరగాల. ఎందుకంటే గణపురం నియోజకవర్గానికి ఆయన రుణపడ్డాడు. ఎంత చేసినా కూడా తక్కువనే. మాది గొల్లది తింటివి, మాలోళ్ళది తింటివి, ఉపకులాలది తింటివి. ఎందుకంటే నువ్వు మరి చేయాలి కదా సేవ. పదవి కావాలని కోరుకుంటివి, ఎమ్మెల్యే కావాలని. ఒక్కసారి సచ్చే వరకు నేను ఎమ్మెల్యే కావాలని అడిగింది ఏంటంటే కేసీఆర్ను, ఒక్కసారి నేను ఎమ్మెల్యే కావాలి. అయినావు కదా, చెయ్యి, పని చెయ్యి, ఎంత చేస్తావో చెయ్యి. ఇట్స్ ఎ ఛాలెంజ్. 15 సంవత్సరాలలో నేను గంజి తాగినో, గడక తిన్ననో, ఆత్మీయతను పంచుకున్నానో అంటానో కదా. అక్కడిక్కడ పైసలు గీసలని, పైసలు ఇచ్చినో, పైసలు తీసుకున్నానో, ఎంపీపీలను, జెడ్పీటీసీలను, సర్పంచ్లను, ఎంపీటీసీలను, వార్డు మెంబర్లను, ఉప సర్పంచ్లను, సింగిల్ విండో డైరెక్ట్ మొత్తం 90% ప్రజాప్రతినిధులను ఒక్కడిగా గెలిపించుకున్నా. వీళ్ళందరి సహకారంతో ఒక్కడిగా 3 సార్లు ఒక్కడిగా. ఇట్స్ ఎ ఛాలెంజ్. ఇక అంటాను కదా, ఈ ఎంపీటీసీలకు ఎన్ని పైసలు ఇస్తావోయి, జెడ్పీటీసీలకు ఎన్ని పైసలు ఇస్తావోయి, సర్పంచ్కి ఎన్ని పైసలు ఇస్తావోయి, ఉప సర్పంచ్ కావడానికి ఎన్ని పైసలు ఇస్తాయి, వార్డు మెంబర్ అయితే కూడా పైసలే కదా. వార్డు మెంబర్ ఎన్ని అవుతాయి, పార్టీ ఫండ్ కాదు, కడియం శ్రేణి ఫండ్ 1000 కోట్లు ఉన్నాయి ఆయన దగ్గర. దయచేసి ఎవరైతే ఆయన ఎంబడిలో గుంజుక తినండి.
ఆయన దగ్గర గుంజుక తినండి అంటాడు కదా. నేను మళ్ళీ చెప్తున్నా, కలిగంజ్ ఏదో తాగినా, వాళ్ళు పెట్టింది తిన్నా, పైసలు ఇచ్చిందో తీసుకున్నానో దేవుని కెరక, అందరినీ గెలిపించుకున్నా. ఎస్, ఇప్పుడు ఇక బయలుకి సిద్ధంగా జూన్ ఆఖరి వారమో జూలై మొదటి వారమో అంటా ఉన్నారు. సో ఎలక్షన్లు వస్తున్నాయి, జాగ్రత్త. కర్రు కాల్చి వాత పెడతారు. ఎందుకంటే అంబేద్కర్ ఆత్మీయ భరోసా అన్నావు దళిత బంధు. ఎస్, మొన్న కేసీఆర్ గారు ఎలక్షన్ల కోసమైనా కూడా హుజరాబాద్లో 20,000 మందికి ఇచ్చారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే గణపురంలో ఉన్న 25,000 మందికి అంబేద్కర్ గారి ఆత్మీయ భరోసా కింద 12 లక్షల రూపాయలు ఇప్పియాలి. ఇట్స్ అ ఛాలెంజ్. కళ్యాణ లక్ష్మితోటి తులం బంగారం ఇప్పియాలి గణపురంలో. స్పెసిఫిక్గా కేసీఆర్ గారు హుజరాబాద్కు అన్ని ఇచ్చిండు. అట్లా పెన్షన్ పెంచి అక్కడ ఇచ్చిండు. వికలాంగులకు పెన్షన్ పెంచి ఇచ్చిండు. అట్లాగే వికలాంగులకు 6,000 పెంచి ఇక్కడ ఇప్పి, ప్రతి ఇల్లాలకు 2,500 ఇక్కడ ఇప్పి, రైతు భరోసా పేరు మీద 15 కాదు 12 అన్న 12,000 అన్న ఇచ్చి ఇప్పటికి 3వ విడత ఇప్పటికి అందలే ఇప్పి, నిరుద్యోగ భృతి 4,000 అన్నావు ఇప్పి. ఇవన్నీ ఇప్పిస్తే నువ్వు దళితుల కోసం ఉన్నట్టు. నేను దళితుడిగా ఉన్నందుకు నా రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి తెలంగాణ కోసం రాజీనామా చేసిన. జనగాం జిల్లా కావాలంటే, మీకు అందరూ కూడా తెలుసు, జనగాం జిల్లా కావాలంటే రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టి 5 మండలాలు కలిపి లింగాలగంపురము, రఘునాథ్పల్లి, ఇక్కడ యాదాద్రికి పోవాలంటే మా నెల్లూరులో భాగ్య లాంటి మా ఉపేందర్ రెడ్డి వాళ్ళ లాంటి ధర్నాలు చేసి అనేక కార్యక్రమాలు చేస్తే ఇవాళ మనం జనగాం జిల్లా సాధించుకున్నట్టే. ఇట్ ఈస్ ఫర్ ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ జనగాం డిస్ట్రిక్ట్. రాసి పెట్టుకోండి. మొత్తం జనగాం ఎవరు వచ్చిందంటే రాజన్న వాళ్ళు వచ్చింది అంటాడు. తెలంగాణ అధికార పట్టు వదిలిపెట్టి ఓన్లీ రాజన్న. కృష్ణారావు వెళ్ళిపోయింది, జూపల్లి ఇండిపెండెంట్గా ఉన్న సోమవారం సత్యనారాయణ వెళ్ళిపోయి, నేను ఒక్కనే మిగిలిపోయినండి. ఇట్స్ ద చరిత్ర. ఇది చరిత్ర. ఇప్పుడు ఎట్లా అంబేద్కర్ గారు కూడా బ్రతుకున్నంత కాలము దగ్గర వాళ్ళు ఆయన ఎక్కువ తిడతారు. ఎందుకంటే అంబేద్కర్ గారు ఏమన్నారంటే, నా వాళ్లకు ఎడ్యుకేషన్ లేదు, చదువు లేదు, అనాగరికత, మూఢనమ్మకాలు, వాళ్ళకు అవగాహన లేదు. అట్లాగే నా వాళ్ళు, నా కింది వాళ్ళు ఒకవేళ కనుక కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఇంకా ఏ రాజకీయ పార్టీలన్నా కూడా గణపురంలో నన్ను విమర్శిస్తే నాకేం బాధ లేదు. ఎందుకంటే నేను ఎవరికి అన్యాయం చేయలేదు. ఓన్లీ ఎవరి మాటలో ఆయన అంటున్నారని మొత్తం క్లియర్. అక్కడ ఓన్లీ కడియం శ్రీని చెప్పే మాటలని మా సోషల్ మీడియా వారియర్స్ని బెదిరిస్తూ ఉన్నారండి. ఓన్లీ అరే రేవంత్ రెడ్డిని తిడుతూ ఉంటే ముసలోళ్ళు ఇష్టం ఉన్నట్టు భాష ఇంటే తెలుస్తుంది. 1,000 మంది కాదు, లక్షల మంది ఫార్వర్డ్ చేస్తున్నారండి. అట్లాగే కేటీఆర్ గారి మీద, కేసీఆర్ మీద పెడితే వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేస్తున్నారు. మరి ఫార్వర్డ్ చేస్తే మా శ్రీహరిని, ఫార్వర్డ్ చేస్తే మా భాగ్యమ్మను, మరి అవుపడంగానే కథను తీసుకుపోయి కూర్చుండబెట్టే కార్యక్రమం అంటే ఎక్కడికి దిగజారుతున్నావు? ఏంటి నీ రాజకీయం? కనీసం వీళ్ళందరూ ఎవరు దళితులే. అక్కడ మా కుర్చపల్లి రమేష్ అని చెప్పేసి 3rd డిగ్రీ అండి. ఓన్లీ ఫార్వర్డ్ చేసినందుకే, కామెంట్ చేసినందుకు. జానకిపురానికి సంబంధించిన కుర్చపల్లి రమేష్ ఈజ్ ప్రజలు ఇచ్చే తీర్పుకు నువ్వు నేను సిద్ధంగా ఉన్నాం. అది ఇప్పుడా ఎప్పుడు వచ్చినా పర్వాలేదు. రేపు లోకల్ బాడీ ఎన్నికలైనా కూడా చూసుకుందాం. కాబట్టి మన వాళ్ళందరం కూడా ధైర్యంతో, ఆయన ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కూడా భయపడే ప్రసక్తే లేదు. వాళ్ళందరికీ బాధ్యులుగా నేను అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. పెట్టు, నేను ఇన్ని అంటున్నా కదా, నా మీద ఒక కేసు పెట్టు. నేను నిండా మునిగున్నా, ఇక సల్లేదు నాకు. నేను నిండా మునిగున్నా. ఈయన చేసిన కుట్రలు, కుతంత్రాలు, ఎత్తులు, అవనిందలు, ఆపురణ అన్నిట్లో కూడా రాటు తీరిపోయినాయి. ఏం ఇస్తాడు? ఏం పీకలేడు. రాసి పెట్టుకోండి. దేకింగే అంటే దేకింగే. రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదే లేదు. జై తెలంగాణ.